హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి అయితే చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 80,000కి పైగానే మీకు స్టార్టింగ్లో సాలరీ వస్తుంది. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో మనకి లాస్ట్ డేట్ 17th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైట్స్ లిమిటెడ్కి సంబంధించి సంస్థల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. 17th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అనేది జరిగింది. సో లాస్ట్ డేట్ చూడండి, 17th ఆగస్ట్ వరకు కూడా మనకి టైం అనేది ఇచ్చారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇదే వీడియోలో మీకు ఆ యొక్క ప్రాసెస్ కూడా చెప్తాను ఎలా అప్లై చేయాలి. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. అయితే ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఫస్ట్ సెలక్షన్లో రిటర్న్ టెస్ట్ పెడతారు. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి 125 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ క్వశ్చన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది పెడతారనమాట. 2.5 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark. అండ్ ఇక్కడ నెగటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. సో మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో ఎటువంటి నెగటివ్ మార్క్స్ అయితే లేవు. సో ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి వచ్చేసి 1:6 రేషియోలో అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్పేసి ఇచ్చారు. మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే రిటర్న్ టెస్ట్కి 60% వెయిటేజ్, ఇంటర్వ్యూకి ఏమో 40% వెయిటేజ్ అనేది తీస్తారు. దాని తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ పర్మనెంట్ జాబ్స్కి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. అయితే ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు అనమాట, పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో మీకు ఇక్కడ బేసిక్ పేతో పాటు ఇంకా మీకు డిఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. లైక్ మీకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకవేళ హౌస్ రెంట్ అలవెన్సెస్ వద్దు అనుకుంటే లీజ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మనకి పే స్కేల్ వచ్చేసి మాత్రం 40,000 నుంచి 1,40,000 వరకు ఇది మనకి జస్ట్ బేసిక్ పేనే. సో దీంతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 80,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అంటే మీరు చేసేటువంటి జాబ్కి సంబంధించి పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా మీకు అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు, సో మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి జాబ్స్కి. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళు 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఏదైతే రైట్స్ లిమిటెడ్లో భర్తీ చేసినటువంటి ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయో, సో ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ చూడండి, టోటల్గా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పర్వాలేదు, మరి 1-2 కాదు, 24 వేకెన్సీస్ అంటే మంచి సంఖ్యలో ఉన్న వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్లోనే 12 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రతి కేటగిరీకి వేకెన్సీ కేటాయించారు. ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఏజ్ లిమిట్ చూడండి మినిమం 18 ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏమో జనరల్ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 35 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 37 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఏదైతే రిటర్న్ టెస్ట్ పెడుతున్నారో ఆ యొక్క రిటర్న్ టెస్ట్కి సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ని కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు అప్లైడ్ మెకానిక్స్ అండ్ డిజైన్ అని చెప్పేసి ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ మెషిన్స్, వైబ్రేషన్స్, మెషిన్ డిజైన్ అండ్ ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ థర్మల్ సైన్సెస్ అండ్ ఇంకా మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి సంబంధించి. సో ఈ విధంగా మనకి కొన్ని టాపిక్స్ అయితే ఇచ్చారనమాట. సో వీటికి రిలేటెడ్గానే మీకు ఎగ్జామినేషన్లో మనకి ఎంసీక్యూ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తాయి. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టేసి సో మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ రన్నింగ్ కానీ అలాంటివి ఏమీ కూడా కండక్ట్ చేయట్లేదు. సో జస్ట్ మీకు ఇక ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే 2 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఓన్లీ 6 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు ఇక్కడ. ఇందులో మనకి నియర్ బై వచ్చేసి ఎక్కడ ఉంది అంటే బెంగళూరు మాత్రమే ఉంది, మిగతా అన్ని కూడా దూరమే అనుకు చెప్పుకోవచ్చు. సో ఢిల్లీ, గురుగాన్, కోల్కతా, బెంగళూరు, ముంబై, గౌహతి అండ్ భువనేశ్వర్ ఈ యొక్క 6 లొకేషన్స్లోనూ మనకి ప్రజెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. అండ్ సెకండ్ పాయింట్, సో ఎందుకు కాంపిటీషన్ ఈ జాబ్స్కి తక్కువగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మీకు అందరికీ తెలిసిందే. సో మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మెకానికల్ విభాగంలో ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కాబట్టి సంబంధిత విభాగంలో అంటే ఇక్కడ ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ లేకుంటే మెకానికల్ ప్రొడక్షన్ బీటెక్ అనేది మెకానికల్లో కానీ లేదంటే ప్రొడక్షన్ ఇన్ ఇండస్ట్రియల్కి సంబంధించి కానీ లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మెకానికల్కి సంబంధించి లేదంటే రైల్వేస్ ఆర్ మెకాట్రానిక్స్ ఆర్ ఆటోమొబైల్ వీటికి సంబంధించి వాటిలో బీటెక్ పాస్ అన్న అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఆ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ అవుట్డోర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ మెకానికల్ మెయింటెనెన్స్ ఆర్ అదర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏరియాస్ ఏది ఉన్నా పర్వాలేదు. అంటే మీ ఇక్కడ గవర్నమెంట్ అని చెప్పలేదు, సో పర్టికులర్గా మనకి ఏ ఆర్గనైజేషన్ కూడా మెన్షన్ చేయలేదు. మీరు ఎక్కడ ఉన్నా సరే మెకానికల్కి సంబంధించి కానీ ప్రొడక్షన్కి సంబంధించి కానీ మీరు బయట ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్. తక్కువ మంది అభ్యర్థులు అయితే అప్లై చేస్తారు అండ్ మనకి చాలా తక్కువ పోటీతో మీరు పర్మనెంట్ జాబ్, అది కూడా టెంపరీ కాదు, ఇది పర్మనెంట్ జాబ్ అనేది మీరు కొట్టచ్చు అనమాట. ఈ యొక్క రైట్స్ లిమిటెడ్లో అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వేకెన్సీ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అసిస్టెంట్ మేనేజర్ మనకి మెకానికల్ కాబట్టి ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ సెలెక్ట్ చేసేసి పోస్ట్ అప్లైడ్ ఫర్ కింద క్లిక్ చేసి సెలెక్ట్ చేసేసి మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి మిగతా ప్రాసెస్ అనేది చేయాలి. సో ఎవరైతే అర్హత ఉందో తప్పనిసరిగా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.